మైత్రి చేసిన ప్రయత్నం వల్ల విక్కీ, అంజలి ఇద్దరూ కూడా ఒకరికొకరు దగ్గరవుతారు. అంజలి మనసులో విక్కీ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంటాడు. అంజలి విక్కీని ప్రేమిస్తుందా? అసలేం జరిగింది? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. సప్తపది సీరియల్ జూన్ 15 ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, ఇంద్ర కాఫీ పెట్టమని లహరిని అడిగితే నువ్వేమి పెట్టొద్దు, జేపీ ఉందిగా తనే పెట్టి ఇస్తుందని మైత్రి అంటుంది. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? నాకు విషయం అర్థం కావట్లేదు. నేను నా భార్యని కాఫీ అడగడం తప్పనుకుంటున్నారా? నా భార్య నా కోసం ఏమీ చేయకూడదా అంటాడు ఇంద్ర. మాకు నీ మీద ఒక క్లారిటీ వచ్చే వరకు నువ్వు లహరిని కష్టపెట్టకుండా ఉండడమే మంచిదనిపిస్తుందని శోభ అంటుంది. ఇక అప్పుడే మయూక, అక్షతులు వస్తారు. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటని ఇంద్ర అడుగుతాడు. నువ్వు మమ్మల్ని పలకరించడానికి నువ్వేమీ మా చుట్టానివి కాదు. నువ్వు ఇక్కడికి ఏ పని మీద వచ్చావో అది చూసుకో అంటారు వాళ్ళు. నీ హద్దుల్లో నువ్వు ఉంటే మంచిదని, నీ లిమిట్స్ లో నువ్వు ఉండమని చెప్పి వాళ్ళు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఇంద్ర శోభతో ఒకే ఇంట్లో ఉంటున్నాం, ఒకరి మంచి చెడులు తెలుసుకోవడంలో తప్పేముంది, మీ కూతుర్లు ఇలా ఉన్నారేంటి అని అంటాడు. వాళ్ళకి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసు కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళ మాటల్ని బట్టే నువ్వు అర్థం చేసుకోవాలని శోభ అంటుంది. ఈ ఇంట్లో నీ మీద మంచి అభిప్రాయం రావాలంటే అది నువ్వు ప్రవర్తించే విధానం మీద ఆధారపడి ఉంటుందని శోభ అంటుంది. ఇక మరో సీన్ లో విక్కీ, అంజలి ఇద్దరు గుడికి వెళ్తారు. అయితే పూజారి గారు భార్యాభర్తలిద్దరూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి రండి, అంతా శుభం జరుగుతుందనడంతో వాళ్ళిద్దరూ అలాగే ప్రదక్షిణ చేసి వస్తారు. ఇక అర్చన అయిపోయాక మీ జంట చూడముచ్చటగా ఉందని, దైవ ఆశీస్సులతో మీ దంపతులు సుఖ సంతోషాలతో ఉండాలని పూజారి గారు అంటారు. ఇక అంజలి తన మనసులో గుడికొచ్చిన వాళ్ళు కాసేపు కూర్చోవాలని అనుకుంటారుగా అనుకుని విక్కీని అక్కడే కూర్చోమంటుంది. అంజలి ప్రసాదం తినబోతూ ఉంటే అటు పక్కన ఒక జంట ప్రసాదం ఒకరికి ఇస్తేనే పుణ్యం వస్తుంది అంటారు కదా, అలా ఒక్కరు తినకూడదు అని చెప్పుకుంటూ ఉంటారు. అది విని అంజలి విక్కీకి కొబ్బరి చెక్క ప్రసాదం పెడుతుంది. ఇక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే అంజలి పడిపోబోతూ ఉంటుంది. కాలు స్లిప్ అయి పడిపోబోతూ ఉంటే పూలబుట్ట పట్టుకుని ఆపుతాడు విక్కీ. తను నీ భార్య కదా, చెయ్యి పట్టుకోకుండా అలా పట్టుకున్నావేంటని ఆవిడ అంటూ ఉంటే, కొన్ని విషయాలు అందరికీ చెప్పలేం, ఏదైనా దేవుడే చూసుకుంటాడు అని అంటాడు విక్కీ. మీరు చెప్పింది నాకేమీ అర్థం కాలేదని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే అంజలి మాత్రం విక్కీని ప్రేమగా చూస్తుంది. మొత్తం మీద అంజలిలో చాలా మార్పు వచ్చింది. మరో సీన్ లో ఇంద్ర గురించి ఆలోచిస్తున్న లహరి ఆడసలే మంచివాడు కాదు, ఇంట్లో ఎవరికీ తెలీదు, వాడి దుర్మార్గం నాకు మా అక్కకే తెలుసని అనుకుంటూ ఉంటుంది. వాడు ఇప్పుడు నన్ను ఏం చేస్తాడో అని భయంగా ఉందని భయపడిపోతూ ఉంటే అరవింద్ దగ్గరికి వచ్చి, ఆ ఇంద్ర గురించి భయపడి టెన్షన్ పడుతున్నావు కదా, నేను నీకు తోడుగా ఉన్నానుగా, వాడు నిన్నేమీ చేయలేడు, ధైర్యంగా ఉండు అని చెప్తాడు. నీ ప్రాబ్లం నాకు తెలుసు, సమస్య గురించి భయపడితే ఆ భయం ఇంకా పెద్దదవుతుంది. ఇంద్ర గురించి ఆలోచించడం మానేసి నువ్వేం చేయాలో ఆలోచించు. చదువుకున్నావు కదా, ఎవరి మీద ఆధారపడకుండా నీ లైఫ్ నువ్వు ఎలా డిజైన్ చేయాలో ఆలోచించుకో. ఏదైనా కోర్సులో చేరు, బాగా చదువు, జాబ్ కావాలంటే మన ఆఫీస్ లోనే జాయిన్ అవ్వని అరవింద్ చెప్తూ ఉంటాడు. ఇంద్ర గురించి ఆలోచిస్తూ నీ టైము ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దని చెప్తూ ఉంటే దూరం నుంచి మైత్రి చూస్తూ, బావ ఎంత మంచివాడు, నా వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నాడని అనుకుంటూ ఉంటుంది. అక్కగా నేను ఇవ్వలేనిది నా చెల్లెలికి తనిస్తున్నాడని అనుకుంటుంది. ఇక అప్పుడే ఇంద్ర దగ్గరికి వెళ్ళి నా పెళ్ళం బుర్రెందుకు పాడు చేస్తున్నావు అని అంటాడు. నేనేం చేయాలో నాకు తెలుసు, నువ్వు నాకు సలహాలు ఇవ్వకలేదని అరవింద్ అంటాడు. ఇవి సలహాలు కాదు, నువ్వు నా పెళ్ళం గురించి చూస్తున్నావు, నేను నీ పెళ్ళం మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఏమవుతుంది అని ఇంద్ర వెటకారంగా అనేసరికి అరవింద్కి కోపం వస్తుంది. నువ్వు, మైత్రి, శోభ గారు మీ ముగ్గురు నా పెళ్ళాన్ని ధైర్యం చెప్తున్నట్లు లేదు, తన దృష్టిలో నన్ను ఒక విలన్ లాగా చూపిస్తున్నారు, మీరు నా గురించి నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు, అది మానేస్తేనే మీకు మంచిది అని ఆలోచించుకోమని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే మైత్రి దగ్గరికి వచ్చి, నా చెల్లి విషయంలో కన్సర్న్ చూపిస్తున్నావు, చాలా థ్యాంక్స్ బావా అంటుంది. నువ్వు నా భార్య అయినప్పుడు నీ వాళ్ళు కూడా నాకు నా వాళ్ళే అవుతారు, దానికి నువ్వు నాకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పనక్కర్లేదు, అది నా బాధ్యత అని అరవింద్ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నువ్వు నా మీద చూపిస్తున్న ప్రేమ నిజం కాకపోయినా నా చెల్లెలి మీద నువ్వు చూపిస్తున్న శ్రద్ధ నాకు చాలా నచ్చింది బావా, నా మీద కోపంతో నీ మంచి పని నువ్వు మర్చిపోవడం లేదని, అందుకు సంతోషంగా ఉందని సంతోషపడుతూ ఉంటుంది మైత్రి. ఇక మరోవైపు ఇంట్లో వాళ్ళ ప్రవర్తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇంద్ర. ఇక అప్పుడే అసలు నువ్వు ఇంటికి వచ్చావంటే నీకేదో ప్లాన్ ఉంటుంది, ఏంటది అని పుల్లయ్య అడుగుతాడు. నేను ఇక్కడికి వచ్చింది మైత్రిని, లహరిని ఈ ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోవడానికి అని అంటాడు. మైత్రిని నేను నా కాళ్ళ దగ్గర పడుండేలా చేస్తాను అంటాడు. అది వర్క్ అవుతుందని నువ్వెలా అనుకుంటున్నావు అని పుల్లయ్య అంటాడు. మైత్రిని తీసుకెళ్లడం అంత ఈజీ కాదు, తన గురించి నీకు తెలీదా అంటాడు.
నేను మైత్రిని టార్గెట్ చేసి లహరిని పెళ్లి చేసుకున్నాను. లహరిని టార్గెట్ చేసి ఈ ఇంట్లో అడుగు పెట్టాను. ఈ రెండు ఎలా అయితే చేశానో వాళ్ళని అలాగే తీసుకుపోతాను అంటాడు. తనది తెలివైతే నాది మూర్ఖత్వం. నా మూర్ఖత్వంతో నేనేం చేస్తానో నువ్వే చూడని ఇంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పుల్లయ్య నవ్వుకుంటూ వీడు మైత్రిని తీసుకెళ్తే అరవింద్ చూస్తూ కూర్చుంటాడా? ఆ ఆలోచన వీడికి రావడం లేదేంటని అనుకుంటూ ఉంటాడు. ఇక మైత్రి ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఇంద్ర దగ్గరకొచ్చి నించుంటాడు. మాట్లాడతావేమో అని ఆగాను అంటాడు. పెళ్ళం మాట్లాడకపోతే మాజీ పెళ్ళం మాట్లాడాలి. లేకపోతే ఎలాగా అంటాడు. నువ్వు ఎంత చీకొట్టినా వదిలేసినా నీ మీద ఫీలింగ్స్ చచ్చిపోలేదు. అదే నీలో ఉన్న స్పెషాలిటీ అంటాడు. పిచ్చి పిచ్చిగా వాగితే చెంప పగులుతుందని మైత్రి అంటుంది. పర్వాలేదు. ఆ విధంగానైనా నువ్వు నన్ను టచ్ చేస్తావుగా అని ఇంద్ర అనుకుంటూ ఉంటే అప్పుడే అంజలి విక్కీ ఇంటికి వస్తారు. రేపటి ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.